ఏపీ ప్రభుత్వం పింఛన్ల అంశంపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అనర్హుల ఏరివేత కోసం తనిఖీలు అయితే మొదలుపెట్టింది. మొన్నటి వరకు హెల్త్ మంచానికి పరిమితమైన వారి కోటాలో పింఛన్లు అందుకుంటున్న వారి పింఛన్లను తనిఖీ చేయగా వీరితో పాటు దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించే పనిలో పడింది. తాజాగా కూటమి ప్రభుత్వం దివ్యాంగుల కేటగిరీలో అనర్హులు ఉన్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో వీటిని తనిఖీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ దివ్యాంగ కేటగిరీలో పింఛన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం పరిశీలించబోతోంది. దివ్యాంగ కేటగిరీలో పింఛన్లను అందుకుంటున్న వారికి ఆయా ఆసుపత్రులు వైద్య పరీక్షలు అయితే చేయనున్నారు. ఈ మేరకు సిబ్బంది రోజుకి 200 మందికి చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. దివ్యాంగ కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న వారిని 4 కేటగిరీలో ఎవరెవరు ఏ తేదీల్లో ఈ పరీక్షలకు హాజరు కావాలో ముందుగానే సమాచారం అందజేస్తామని చెప్పారు. అయితే ఈ నెల 22 నుంచి 30 వరకు పీజీ వైద్య విద్యార్థులు పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నది. దీంతో ప్రభుత్వం 1 నుంచి ఈ పింఛన్దారుల పరిశీలనను అయితే చేపట్టనున్నారు. పింఛన్ తీసుకునే వారు ఖచ్చితంగా పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ఎవరు ఈ తప్పు చేయొద్దంటున్నారు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పింఛన్ నిలిపివేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ తనిఖీలు చేయనున్న టీంలో జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఆప్థమాలజిస్టులు ఉంటారు. అలాగే 4 సహాయక వైద్యులు కూడా ఈ పింఛన్ల పరిశీలనలో పాల్గొంటారు. ఈ డాక్టర్లు ఇచ్చే నివేదికపై 2 ఆసుపత్రుల పర్యవేక్షకులు, ఆర్ఎంఓ విధుల్లో ఉన్న వైద్యులు ఖచ్చితంగా సంతకాలు అయితే చేయాల్సి ఉంటుంది. పింఛన్ల అనర్హుల ఏరివేత కోసం వైద్యులతో ప్రత్యేక పరిశీలన అయితే చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య పింఛన్ లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గుండె జబ్బులు, పక్షవాతం, డయాలసిస్ చేయించుకుంటున్న వారు, తలసేమియా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నెలకు 15,000 పింఛన్ అందజేస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులు ఈ కేటగిరీలో పింఛన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలతో వైద్య నిపుణులు లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి ఈ పింఛన్లను పరిశీలించి నివేదికలు రూపొందించారు. ఇక దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ల తనిఖీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అంతేకాదు, ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీలు పూర్తయిన తరువాత మళ్ళీ ర్యాండమ్ గా పునః పరిశీలన చేసేందుకు మరో వైద్య బృందాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి కూడా మనకు తెలిసిందే.